ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మన తోటలోకి వెళ్ళి గోరింటాకు అయితే తెంపుకొచ్చాను. అయితే ఈ గోరింటాకు అనేది మనం రుబ్బే ముందు దీంట్లో ఇలా చిన్న చిన్న కాడ లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి ఆల్రెడీ పైన కొమ్మలతో సహా అన్నీ తీసేసి తీసుకొచ్చాను. కానీ కొన్నింటికి ఇలా సన్నగా ఉంటాయి. ఇవన్నీ తీసేసి మంచిగా ఒకసారి రెండుసార్లు నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కానీ లేదు అంటే నిమ్మరసం కానీ వేసేసుకొని మిక్సీలో పట్టుకోవడం కానీ రోట్లో కానీ రుబ్బేసుకొని మనం ఈరోజు తెంపుకున్నాం కదా, ఈరోజే నూరి ఈరోజే నైట్ వరకు పెట్టేసుకున్నాం అనుకుని గోరింటాకు మంచిగా పండుతుంది. రేపటి వరకు స్టోర్ చేసుకునే కంటే అంటారు కదా, గోరింటాకు ఒకరోజు నిద్ర చేస్తే పండదని. దానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ రేపటి వరకు కొంచెం ఇంకిపోతుంది కదా, అందుకోసం అనమాట. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇప్పుడు మన తోటలో ఇంత వచ్చిందనమాట గోరింటాకు. ఇది మనం హార్వెస్టింగ్ కోసం తెచ్చుకున్నాం కదా, ఈ యొక్క బుట్ట, ఈ బుట్టలో సగం వరకు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చెట్టు పెద్దగా ఉంది, మిగిలినవి రెండు మనం ఏంటి కవర్స్లో పెట్టేసుకున్నాను అనమాట. సర్ఫ్ ప్యాకెట్స్ అలాంటివి వస్తాయి కదా, పెద్ద పెద్ద కంటైనర్స్, కవర్స్, ఆ కవర్స్లో పెట్టుకున్నాను. కానీ మంచిగా వచ్చింది. దీన్ని మంచిగా ఒకసారి రెండుసార్లు కడిగేసి రోట్లో రుబ్బేస్తాను. రోట్లో రుబ్బేసి చేతులకి, తర్వాత ఈ యొక్క నెయిల్స్కి, తర్వాత పాదాలకి, తర్వాత సైడ్స్ కూడా పగులు వస్తూ ఉంటాయి కదా, ఆ పగులు రాకుండా ఉండాలంటే అక్కడ కూడా పెట్టేసుకుంటే చాలా మంచిది అనమాట. ముఖ్యంగా ఏంటంటే వేడి శరీరం ఉన్న వాళ్ళము ఈ యొక్క ఆషాఢ మాసం అనే కాకుండా మనకు దొరికినప్పుడు వీలున్నప్పుడల్లా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి హీట్ని అయితే తగ్గించుకుంటాం. నాకు అందుకోసమని నేను వీలైనంత వరకు పెట్టుకోవాలంటే మన ఇంట్లో చెట్టు పెంచుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా చెట్టు కనిపించింది ఒక చిన్న కొమ్మ తెచ్చుకుని సరిపోతుంది. కానీ నేను వీటిని కొమ్మలు ఇచ్చేసిన తర్వాతే మనం ఇవి హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కొత్త చిగురు మంచిగా వస్తాయి. ఇంత చిన్న కొమ్మ పెట్టుకుని వస్తే ఇంత లావుగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, సన్నగా ఉన్న కొమ్మలైనా సరే భూమిలో పెట్టేసుకున్నాం అనుకో మంచి కొత్త చిగురు వస్తాయి. అందుకని తీసుకొచ్చాను మేడం. కింద భూమిలో నీళ్ళలో పెడదాం, ఒకవేళ వస్తుంది కదా అనేసి. మన కోసం కదా, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళని తెంపుకుంటారు. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి, తొందరగా మనకు చిగురు వస్తాయి అనమాట. అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఒకవేళ కావాలి మనం చెట్టు పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ చిన్న కొమ్మ తెచ్చుకొని భూమిలో పెట్టేసుకొని మంచిగా వచ్చేస్తుంది. దానికోసం మనం వేర్లతో సహా పెడితేనే మొక్క వస్తుంది అనేది. కొమ్మల ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. నేను వీలంత వరకు కొమ్మల ద్వారా ప్రొపగేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు తెంపిన వాటిలో ఒక 2-3 తీసేసి మళ్ళీ అదే కుండీలో పుచ్చేస్తాను. మళ్ళీ అవి కొత్తగా మొక్కలు వస్తాయి కదా, కొత్తగా మొక్కలు వచ్చినప్పుడు ఆకులు ఏంటంటే పెద్దగా వస్తాయి. అందుకోసమే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. దీన్ని కడిగేసుకొని మిక్సీ పట్టుకోండి. బాయ్. నాకు మిక్సీ పట్టుకునే ముందు దీంట్లో ఉన్నటువంటి కాడలన్నీ తీసేసాను కదా, చిన్న చిన్నగా ఉన్న కాడలన్నీ తీసేసాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే అవి దంగవు, లేతగా ఉన్నవైతే దంగుతాయి, కానీ కొంచెం గట్టిగా ఉన్నవైతే దంగవు అనమాట. అవన్నీ తీసేసాను. తీసేసాక ఇలా వాటర్లో వేసేసి మంచిగా కడిగేసుకుందాం. దీన్ని వాటర్లో కడవనివ్వకండి, వాటర్లో తడవనిస్తే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. మంచిగా ఇలా దీనిపైన దుమ్ము ఉంటుంది, ఏదైనా సన్నగా కనిపించని పురుగు ఏమైనా ఉన్నా పోతాయి అనమాట. అందుకోసమని ఈ వాటర్ని వేస్ట్ చేయకండి, మళ్ళీ మొక్కలకు వేసేసుకోవచ్చు. ఒక జాలీ ప్లేట్ తీసుకుందాము. ఇదిగోండి, జాలీ ప్లేట్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. చూపిస్తాను మీకు తర్వాత ఎంత దుమ్ము ఉందో. ఆల్రెడీ వర్షం పడుతుంది, కానీ ఒకసారి కడుక్కోవడం బెటర్ అని నాకైతే అనిపించింది. తర్వాత దీన్ని కొంచెం చింతపండు కానీ లేదంటే మిక్సీ పట్టుకున్నాక కొంచెం నిమ్మరసం కానీ పిండేసుకోండి. ఇంకా ఆఫ్టర్ లంచ్ పెట్టేసుకుంటాను, ఈవినింగ్ వరకు ఉంటుంది. కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు, తలకు కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే హెయిర్ కండిషనర్ లాగా కూడా ఇదే వాడుతున్నాను అనమాట. అటు హెయిర్ కండిషనర్ వస్తుంది, దాంతోపాటు మనకు హెయిర్ డై లాగా కూడా వస్తాయి. ఒకవేళ మనం కలర్ వేసుకుంటూ ఉంటాం కదా, జుట్టు తెల్లగా ఉంటే, అలా కాకుండా ఇది వేసుకుంటే మనకి రెడ్డిష్ కలర్లో వస్తుంది. న్యాచురల్ హెయిర్ కలర్ కదా, అలా కూడా వాడుకోవచ్చు. అయితే చాలా రోజులు అవుతుంది హెన్నా పెట్టుకోవడం మానేసి గోరింటాకే పెట్టుకున్నాం. గోరింటాకు అయితే నాకు మంచి కలర్ వస్తుంది. ఎందుకు నాకు హెన్నా జుట్టు కలర్ ఇస్తలేదు. అలా చాలాసార్లు పెట్టి అసలు పెట్టిన ఫీలింగ్ కూడా రాలేదు. అప్పటి ఇంకా ఇదే పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకు ఉందిగా చెట్టుకి, తెంపినప్పుడు వచ్చింది జుట్టుకు వస్తుంది, చేతులకు పెట్టుకోవడానికి వస్తుంది. దీన్ని జాల ప్లేట్లో వేసేసి స్ట్రైనర్లో వేసేసి ఈ ఆకులన్నీ తీసేసుకుందాం. ఓకేనా, వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి, ఎందుకంటే దీనికి ఉన్నటువంటి వాటర్ సరిపోతుంది. స్ట్రైనర్లో వేసేసాక కూడా ఇంకా అక్కడక్కడ చూస్తే అన్నీ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే దంగవు, మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు
నారలాగా వస్తాయి. నేను తేరినా మళ్ళీ ఎన్నో దగ్గర కనిపిస్తూ ఉంది. అవి ఉండొద్దు అనమాట. అవి ఉంటే గట్టిగా ఉంటాయి కదా కాడలు. రోట్లో వేసి నూరుదామా అనుకున్నాను కానీ ఇంకా వేరే పని ఉంది, పూలు అల్లే పని చాలా ఉంది. అందుకోసమని పూలు కొన్ని అల్లాను. దీంట్లో వేసి ఒక్కసారి తిప్పిన తర్వాత ఒకవేళ పట్టకపోతే ఇంకొకసారి వేసుకుందాం. ఇవి కొన్ని కొమ్మలాగా ఉన్నాయి కదా, ఈ పక్కన పెట్టేసి పట్టుకున్నటువంటి ఆకులు తీసేసుకుందాం, కొమ్మలు తీసేద్దాం. ఇదిగోండి ఇలా వేసేసి మిక్సీ పట్టేస్తాను. మంచిగా కడిగేసాను, కడిగేస్తే బాగుంటుంది. దుమ్ము గిట్ల ఏమైనా ఉంటే పోతుంది. మిక్సీ పట్టుకుందాము. కొంచెం చింతపండు రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. నాకైతే తొందరగా మంచిగా రెడ్గా అవుతుంది. కొన్ని మిక్సీ పట్టింది మిక్సీ జార్లోకి వెళ్ళి తీసేసా అంతే. చూసారా చేతులు ఎంత మంచిగా ఎర్రగాయో. వీటిని కాళ్ళకు పెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ వేసేసి, కొంచెం అంటే మన కాలు మునిగేంత వరకు వాటర్ వేసి దాంట్లో కొంచెం గోరింటాకు వేసేసి కాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, కాళ్ళు మంచిగా ఎర్రగా పండుతాయి. ముఖ్యంగా మన ఎక్కువగా కాళ్ళు పగులు ఉన్నాయి, బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళకి బెటర్. ఎందుకంటే నోట్లో మరీ పొక్కులు వచ్చేంత వేడి అవుతుంది అనమాట. ఇంత చల్లకాలంలో కూడా, వర్షాకాలంలో కూడా నోట్లో ఇట్లా పొక్కులు వస్తున్నాయి. ఎందుకంటే మన బాడీ హీట్ బాడీ అనుకోండి, ఇలా ఏదో ఒక విధంగా మన బాడీని చల్లబరుచుకోవాలి. ఇలా కాళ్ళకు పెట్టేసుకుంటాను. తర్వాత ఫస్ట్ కొంచెం దీంట్లోకి వెళ్ళి కొంచెం తీసుకొని ఇంత పాటు జుట్టు పెట్టేసుకుంటా, ఇంత పాటు చేతిలో పెట్టేసుకుంటాను. ఓకేనా? ఇలా కాళ్ళు ఒక 1 అవర్, ఇక మనకు పని ఏం లేదనుకొని ఒక 1 అవర్ కూర్చున్నాం అనుకుని ఈజీగా ఉంటుంది. వాటి పువ్వులు అల్లుకుంటూ కూర్చుంటాను. చూసారు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే మన కాళ్ళు మంచిగా ఇలా పెట్టేస్తాం కదా, పెట్టినప్పుడు కరెక్ట్ మన పాదాలకి సైడ్స్కి మొత్తం వస్తుంది అన్నమాట. కాళ్ళ పగులు అనేటువంటి పోతాయి, అరికాలు కూడా ఎర్రగా అవుతాయి. దాంతోపాటు మన కాళ్ళలో ఉన్నటువంటి బాడీలో ఉన్న వేడి అంతా కిందికి దిగిపోతుంది. అందుకోసం అన్నమాట. చూపిస్తాను పెట్టుకుంటే. అంటే పెట్టేసుకున్నాం కదా, ఇలా ప్లేట్లో చూడండి. ఇలా మంచిగా రెడ్గా అయింది, కింద దుమ్ము ఉంటుంది అంటుతుంది. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇలా పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి హీట్ నిజంగా చాలా, నాకైతే ఈ యొక్క వాటర్ బాగా హీట్గా అయిందనమాట. ఒక మినిమం 2 to 3 అవర్స్ పెట్టేసుకున్నాను. మనకి ఇలా కాళ్ళ పగులు ఉంటాయి కదా, ఈ యొక్క పగులు కూడా పోతాయి అన్నమాట. కాళ్ళు నీట్గా అవుతాయి. ఇదిగోండి ఫైనల్గా అయితే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. నాకైతే ఇలా నెయిల్స్కి, అరిచేతికి ఇలా చందమామ పెట్టుకోవడం ఇష్టం అన్నమాట. ఇంకా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. అసలు ఈ మధ్యలో ఈ యొక్క గోరింట ఆకుతోటి కూడా చాలా డిజైన్స్ వేసుకుంటున్నారు. నేనైతే ఇట్లా సింపుల్గా వేసేస్తాను. అక్కడక్కడ ఆకులు మిక్సీ కాలేదు. కొన్ని కాళ్ళు కూడా మంచిగా నీళ్ళలో పెట్టేసుకున్న కాళ్ళకి వెళ్ళి వేడైతే చాలా వస్తుంది. అసలు కొంచెం కాదు, బాడీ హీట్ బాడీ ఉన్న వాళ్ళము అలా ఒక తాంబాలంలో గోరింటాకు వేసి కొంచెం వాటర్ వేసేసి పెట్టుకున్నాం అనుకుని మన బాడీలో ఉన్న హీట్ అయితే చాలా వరకు రిలాక్స్ అవుతుంది. నాకైతే చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. మనకి ఎక్కువేం కాలేదు, ఒక్క చేతికి అయితే అంతే. ఇంకో చేతికి చిన్న చందమామ అయితే ఉండొచ్చు. ఇంతే ఉంది. దీంట్లో వేసిన నాకు చిన్న గిన్నెలు వచ్చింది అంతే. అంత మిక్సీ పడితే చిన్న గిన్నెలు వచ్చింది. మంచి చేతి పెట్టేసుకొని జుట్టు పెట్టుకున్నాను. కొంచెము నాకు ఇక్కడ కొంచెం వైట్ హెయిర్ ఉంటే ఆ వైట్ హెయిర్ ఉన్న దగ్గర పెట్టేసుకున్నాను. కొంచెం కాళ్ళకు పెట్టేసుకుని మిగిలిన నుండి చేతి పెట్టేసుకున్నాను. చెప్పాను కదా, ఒకటే చెట్టు ఉంది, మిగిలినవన్నీ కొంచెం కొంచెంగానే ఉన్నాయి. అంతకుముందంటే చాలా చెట్లు ఉండేవి, తర్వాత తీసేసాయి. ఇంకా ఎందుకంటే నాకు ఇంకా వేరే మొక్కలకి స్పేస్ సరిపోవట్లేదు, నా ఒక్కదానికే కదా సరిపోతుంది. ఇంతకుముందు అయితే అందరికి పంచిపెట్టేదాన్ని,
నేను చేసుకునే నా కోసం కదా, అందరికి పంచి పెడుతూ పోతే నాకంటే మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవడం ప్లేస్ సరిపోవట్లేదు, కుండీలు ఖాళీగా ఉండట్లేదు. దానం చేయాలి కానీ తనకు మించిన దానం చేస్తే మనకి కష్టం కదా. మనకు ఉండగా మిగిలిన ఇస్తే బాగుంటుంది. ఒకవేళ మిగిలి తీద్దాంలే అనుకున్నాను కానీ నాకు ఇంకో చేతికి వచ్చేటట్లేదు. ఇలా మంచిగా పెట్టేస్తాను. ఎక్కువగా ఉన్నప్పుడు ఇవ్వచ్చు, తప్పలేదు. మిక్సీ కానీ అంతకుముందు అయితే ఒక 6 మెంబర్స్కి ఇచ్చేదాన్ని గోరింట. నువ్వు పెట్టుకున్నాక నేను పెట్టుకున్నాక నేనంటే ఫోన్ చేతికి ఒక పెట్టుకునేదాన్ని, కాళ్ళకు చేతులకు మిగిలిందని కాళ్ళకు పెట్టుకునేదాన్ని. చెప్పాక తనకు మించిన దానం చేస్తే రిజల్ట్స్ చూశాను. మంచిగా పెట్టేస్తాను. చూడండి ఎలా వచ్చిందో. నాకు నెయిల్స్కి పెట్టుకోవడం ఇష్టం అనమాట, మంచి కలర్ వస్తుంది. మా చిన్నోడికి వీడియో తీస్తుంటే పప్పు చేతిలోకి వస్తుంది. ఇంకా బాగా చెప్పేసి ఫ్రెండ్స్, ఇది కొన్ని ఫైనల్గా అయితే గోరింటాకు ఈ చేతికి పెట్టుకోవడం అయితే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది కొంచెం మిగిలింది కదా, దీంట్లో అక్కడక్కడ ఆకులు వేసి అఖిల్కి ఇస్తాను. అఖిల్ని ఈ చేతికి చందమామ పెట్టమంటాను. అఖిల్ చందమామ పెడతారు కానీ నేను పడుకునేసరికి అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే 2 చేతులు బ్లాక్ అయిపోయి ఉంటే కష్టం కదా అమ్మలకి. అందుకోసం కాళ్ళకైతే ఇలా పెట్టుకొని బాడీ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళము అసలు ఎట్లా అంటే ఒంట్లో నుండి వేడి ఇట్లా సెగలు వస్తుంది తెలుసా. నాకు అసలు చాలా హీట్ అనమాట, బాడీలో చాలా హీట్ ఉంటుంది. ఆ హీట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తెలుస్తుంది మనకి, ఇలా నీళ్ళలో గోరింటాకులో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుంటే బాడీలో ఉన్న హీట్ అంతా ఇలా బయటకు రిలీజ్ అవుతూ, ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏంటంటే సురుసురు మంటుంది తెలుసా. పెట్టుకుంటే ఎక్కడన్నా మనం కాలు పెట్టిన ప్లేస్లో మళ్ళీ తీసుకుపోయి పెట్టినప్పుడు ఇది చల్లగా ఉన్నాయి వాటర్ అనిపిస్తుంది. ఫ్యాన్ గాలి కొంచెం చల్లగా అవుతుంది కదా. ఇంకా గోరింట ఎక్కువగా ఉంటే మన నా కాలు మొత్తం మునిగేలాగా పెట్టుకుంటే బాగుందన్నట్టుంది తెలుసా. కానీ అంత సినిమా లేదు కదా ఇప్పుడు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.